చల్లని గాలి, ఉండుండి కురుస్తున్న వర్షం. డాబా మీద నిలబడి అల్లంత దూరంలో ఉధృతంగా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న వాగు వంక చూస్తుంది ఆముక్త. ఆమె ఆ ఊరికి వచ్చి 4 రోజులైంది. దాదాపు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఆ రోజే కాస్త తగ్గుముఖం పట్టింది. అమ్మాయ్ అన్న పిలుపు వినబడ్డంతో తల తిప్పి అటువైపు చూసింది. వర్ధనమ్మ కాఫీ గ్లాస్తో పైకి వచ్చింది. మీకెందుకు అత్తయ్య శ్రమ, కింద నుంచి పిలిస్తే నేనే వచ్చేదాన్నిగా నొచ్చుకుంటూ అంది ఆముక్త. ఆమె నవ్వింది. ఇందులో పెద్ద శ్రమే ఉందమ్మా, ఎలాగూ పూలు కోసుకోవడానికి పైకి రావాల్సిందే, అదే చేత్తో నీకు కాఫీ పట్టుకొచ్చాను అన్నట్టు త్వరగా స్నానం చేసి, నీళ్లు ఇప్పటికే బాగా కాగిపోయాయి అని ఆమె వెళ్ళిపోయింది. కాఫీ తాగుతూ మళ్ళీ ఆలోచనలో పడింది ఆముక్త. అక్కడి నుంచి చూస్తే చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన అద్భుతమైన పెయింటింగ్ లాగా ఉంది ప్రకృతి దృశ్యం. డాబా మీదకు పాకిన మల్లెతీగలు, సన్నజాజులు, ఇంటి ముందు వంది మాగదుల్లా నిలబడ్డ హైబ్రిడ్ కొబ్బరి చెట్లు, ఇంటి పెరట్లో గిలకబావి పక్కన పూసిన నందివర్ధనం, ముద్దబంతి పూల మొక్కలు, పక్కనే తులసి కోటలో నిర్మలంగా వెలుగుతున్న దీపం, కొద్ది దూరంలో దడి, దానిపై పాకిన చిక్కుడు, గుమ్మడి పాదులు, అక్కడి నుంచి మొదలైన పంట పొలాలు. చేమంతులు దరిత్రి పాదాలకు పసుపు పారాణి పూసినట్టుంటే, పండిన మిరపతోట భూదేవి నుదుట సింధూరం దిద్దినట్టుంది. అంతా బావుంది, అతడు లేకపోవడం తప్ప. ఆదిత్యను తలుచుకుంటూ స్వగతంలో అనుకుంది ఆముక్త. 4 రోజుల క్రితం ఊళ్ళో స్నేహితుడి పెళ్ళంటూ బయలుదేరదీశాడు ఆదిత్య. అంత తొందరే ఉంది, రిసెప్షన్కి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేస్తే సరిపోదు అంది తను, సెలవు వృధా అవుతుందన్న బాధతో. పల్లెలో రిసెప్షనా? నవ్వాడు ఆదిత్య. ఇంకా నయం, ఈ మాట మా అమ్మా నాన్నల ముందు అన్నావు కాదు. అట్నుంచి ఇటు 7 తరాలు పీకి పందిరేసేవాళ్ళు. 3 రోజుల పెళ్లి, మనం వారం రోజుల ముందుగానే వెళ్ళక్కడ పెళ్లి పనులు చూడాలి. త్వరగా తేవులు, ట్రైన్కు టికెట్ కూడా రిజర్వ్ చేసేశాను అన్నాడు తొందర పెడుతూ. తీరా బయలుదేరుతున్న సమయానికి అతడికి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా పూర్తి చేయాల్సిన వర్క్ మిగిలిపోయిందని, దాన్ని పూర్తి చేసి వెళ్ళమని సారాంశం. పోనీ నేను కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఆగిపోనా అంది ఆముక్త ఆశగా భర్త వైపు చూస్తూ. వద్దా ముక్త, కనీసం నువ్వైనా వెళ్ళకపోతే వాడు చాలా బాధపడతాడు. ఇక్కడ పనంతా 2 రోజుల్లో ముగించుకుని వచ్చేయను, నువ్వు మాత్రం వెళ్లాల్సిందే అంటూ ఆమెను స్టేషన్ దగ్గర దిగబెట్టి వెళ్ళిపోయాడు ఆదిత్య. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆమె ఇక్కడి స్టేషన్లో రైలు దిగేసరికి కుండపోతగా వర్షం. అక్కడి నుంచి మరో 10 మైళ్ళు ప్రయాణం చేస్తే గానీ ఊరు రాదు. ఎవరైనా తనను రిసీవ్ చేసుకోవడానికి వస్తారేమోనని కాసేపు ఎదురు చూసి ఎవరూ రాకపోవడంతో ఆదిత్యకు ఫోన్ చేసింది. సారీ డియర్, నువ్వు వస్తున్నట్టు చెప్దామని ఇంటికి ఫోన్ చేశాను, కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా నో నెట్వర్క్ కవరేజ్ సమాధానమే వస్తుంది. ఎలాగో ఆటో గాని బస్సు గాని పట్టుకొని ఊరికెళ్ళు ప్లీజ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. ఇక చేసేదేం లేక వర్షంలోనే తడుస్తూ సమీపంలోని బస్టాండ్కు చేరుకుంది. అక్కడ ఆటోలు లేవు. అదృష్టం బావుండి తమ ఊరికెళ్లాల్సిన బస్సు స్టార్టింగ్లో ఉంది. ప్రయాణం సాఫీగా జరుగుతున్నందుకు హమ్మయ్య అనుకుంటూ సీట్లో కూర్చుంది. కానీ ఆమె ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఊరు ఇంకా 2-3 మైళ్ళుందనగానే సడన్ బ్రేక్తో బస్సు ఆగిపోయింది. బస్సు ఆగడానికి కారణం తెలియక మిగతా ప్రయాణికులతో పాటు కిందకు దిగింది. క్రితం రోజు కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా కోసుకుపోయినట్టుంది. దాదాపు అడుగు లోతున నీరు రోడ్డు మీద నుంచి వేగంగా ప్రవహిస్తుంది. ఇక లాభం లేదు, తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ ధైర్యం చేసి ముందుకెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు ఇబ్బంది అంటున్నాడు డ్రైవర్. అక్కడున్న జనం తమకివన్నీ అలవాటేనన్నట్టు పెట్టెల్ని, సరుకుల్ని భుజాల మీద, తలల మీద మోసుకుని కాలువ దాటుతున్నారు. చేసేదేం లేక ఆముక్త కూడా సూట్ కేసు అందుకుని కాలువ దాటడానికి సిద్ధమైంది. అప్పటికే ఆమె ఎవరో ఆరా తీసిన ఊరి జనం, ఒరేయ్ ఆదిబాబు పెళ్ళామట్రా, ఆ పెట్టెను అందుకోండి అంటూ ఆమె సూట్ కేసు అందుకున్నారు. త్వరగా కాలువ దాటేయాలి తల్లి, లేకపోతే పైనుండి నీళ్లు వస్తే పూర్తిగా మునిగిపోతాం పక్కనున్న ముసలావిడ ఆముక్తను హెచ్చరిస్తూ అంది. ఆమె అన్నట్టుగానే మొదట్లో అడుగు లోతైనా లేని కాలువ దాటేసరికి నడుముల దాకా వచ్చేసింది. వర్షానికి పూర్తిగా తడిసిపోయి బురద అంటిన బట్టలతో గుమ్మంలోకి అడుగుపెట్టిన ఆముక్తను చూసి వర్ధనమ్మ, శివరామయ్యలు ఆశ్చర్యపోయినా, ముందు తల తుడుచుకో తల్లి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అంటూ టవల్ చేతికి అందించారు. అమ్మాయి, నీళ్లు కాగిపోతున్నాయి, స్నానం చేస్తావా కింది నుంచి మరోమారు పిలుపు వినబడ్డంతో ఇహలోకంలోకి వచ్చి గబగబా కిందకు దిగింది ఆముక్త. స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా ఆమెకు ఏం చేయాలో తోచలేదు. వర్ధనమ్మ కోడలిని వంటింట్లోకి అడుగు పెట్టనివ్వదు. అక్కడ అలాగూ ఇంటి పని, ఆఫీస్ పనులతో సతమతమవుతూ ఉంటావు, కనీసం ఇక్కడైనా విశ్రాంతి తీసుకో అంటుంది.
కనీసం కూరగాయలు తరిగిస్తానన్నా ఒప్పుకోదు. ఇక శివరామయ్య విషయానికొస్తే ఆయనకు వ్యవసాయం తప్ప మరో విషయం పట్ల ఆసక్తి లేదు. ఏ పంట ఎలా సాగు చేయాలో, వాటికి ఏ ఏ ఎరువులు వాడాలన్న విషయం తప్ప మరోటి మాట్లాడ్డు. ఆముక్తకు వాళ్ళిద్దరిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ వయస్సులోనూ ఇద్దరు ఉదయం 4కే లేస్తారు. లేవగానే వర్ధనమ్మ పాలేర్ల చేత పశువుల కొట్టం శుభ్రం చేయించి, పాలు పితికించి, దాన్ని డైరీకి పంపి, తర్వాత ఇంటి పనుల్లో పడుతుంది. శివరామయ్య ఆ చలిలోనే బావి దగ్గర స్నానం చేసి, పంట చేలను పరామర్శించడానికన్నట్టు వెళ్ళి, కాఫీ సమయానికి ఇంటికి చేరుకుంటాడు. తర్వాత టిఫిన్ అయ్యేదాకా ఇంట్లోనే ఉండి, మరోమారు కాఫీ తాగి పొలాల వైపు వెళ్ళిపోతాడు. వర్ధనమ్మ ఇంటి పనుల్లో మునిగిపోతుంది. ఇది కాదు ఆముక్తకు నచ్చింది. హైదరాబాద్‌లో తాము చేస్తున్న ఉద్యోగాలతో పోలిస్తే వీరికొచ్చే ఆదాయం అతి స్వల్పం. కానీ వీళ్లకు తాము చేస్తున్న పని పట్ల ఏ విధమైన విసుగు గాని, అసంతృప్తి గాని లేదు. 4 రోజులు వరుసగా ఆఫీస్‌కెళ్ళగానే సెలవు ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూసే తమకు, ఎప్పుడు తెల్లవారుతుందా పనిలోకి వెళ్దామా అని ఆతృత పడే వీరికి మధ్య చాలా తేడా ఉందనిపించింది. "ఏం అమ్మాయి, నీకిక్కడ చాలా బోర్ కొడుతున్నట్టుంది గదూ?" ఆముక్తకు టిఫిన్ ప్లేట్ అందిస్తూ అంది వర్ధనమ్మ. ఆముక్త మొహమాటంగా నవ్వింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ఊళ్ళు జలమయమై, రోడ్లు తెగిపోయి, వారున్న ఊరు దిగ్బంధనం చేసినట్టుగా అయిపోయింది. దానికి తోడు కరెంటు కూడా లేకపోవడంతో బాహ్య ప్రపంచంతో దాదాపు సంబంధాలు తెగిపోయినట్టయింది. "పోనీ అమ్మాయికి పుస్తకాలేమైనా ఉంటే ఇవ్వరాదూ? వాడి గదిలో ఉన్నాయేమో?" అంతవరకు మౌనంగా ఉన్న శివరామయ్య కల్పించుకుంటూ అన్నాడు. "మీ పుస్తకాల సంగతి అటుంచండి. ఎల్లుండి రమణ పెళ్లి. అమ్మాయి వచ్చినప్పటి నుంచి అటువైపు వెళ్ళనే లేదు. మేమిద్దరం అక్కడికెళ్ళి సాయంత్రం తిరిగొస్తాం" అంది వర్ధనమ్మ. "అవునవును, నేను మర్చిపోయాను. ముందు మీరెళ్ళండి. నేను అటునుంచి అట్టే మధ్యాహ్నానికి అక్కడికొస్తాను" అన్నాడు శివరామయ్య. ఉదయం 11 గంటల ప్రాంతంలో అత్తా కోడళ్ళిద్దరూ ఆదిత్య స్నేహితుడి ఇంటికి బయలుదేరారు. వారం రోజుల నుంచి తెంపు లేకుండా కురిసిన వర్షం ఆ రోజు కాస్త తెరిపిచ్చింది. కానీ సన్నటి తుంపర మాత్రం పెళ్లింట్లో చల్లుతున్న పన్నీటి జల్లులా ఉండుండి కురుస్తోంది. సూర్యుడు కూడా రిఫ్రిజిరేటర్లోని లైట్లా గోరువెచ్చగా ప్రకాశిస్తున్నాడు. పెళ్లికొడుకు ఇల్లు అట్టే దూరంలో లేదు. వీరున్న ఇంటి నుంచి మరో 4 వీధుల అవతలుంది. కానీ వారక్కడికి చేరుకోవడానికి అరగంటకు పైగా సమయం పట్టింది. కనిపించిన ప్రతి వారిని వర్ధనమ్మ క్షేమ సమాచారాలు అడగడము, వారు తమ కష్టసుఖాలను చెప్పుకోవడము చూస్తుంటే ఆముక్తకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకో తెలీదు గాని ఆమెకు సిటీలో తాము కాపురం ఉంటున్న అపార్ట్మెంట్ గుర్తుకొచ్చింది. తమ ఎదురింట్లో ఎవరున్నారో, ఎందరున్నారో తనకు తెలీదు. కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా తను చేయలేదు. "ఇదేనమ్మాయి మీ ఆయన స్నేహితుడిల్లు" అంది వర్ధనమ్మ ఓ ఇంట్లోకి అడుగు పెడుతూ. ఆముక్త విప్పారిన నేత్రాలతో ఆ ఇంటికేసి చూసింది. కాళిదాసు కావ్యంలోని పర్ణశాలలా ఉంది ఆ ప్రాంతం. అడవి పువ్వు లాంటి అతి శుభ్రమైన లోగిలి, ఆవు పేడతో అలికిన నేల, వంటింట్లో పొయ్యి కింద కాలుతున్న కంది కంప, పొయ్యి మీద పాలు కాగుతున్న కమ్మని వాసన, హాల్లో ధాన్యంతో నిండిన దొంతి కుండలు. పెళ్లి సందడి అప్పుడే మొదలైనట్టుంది. కొబ్బరాకుల పందిరి మామిడాకుల తోరణాలతో కలిసి వాతావరణాన్ని ఆహ్లాదభరితం చేస్తోంది. "బావున్నారా?" దగ్గరలో పిలుపు వినబడటంతో తల తిప్పి చూసింది ఆముక్త. అప్పుడే వచ్చినట్టున్నాడు రమణ. ఆమెకు సమీపంలో నిలబడున్నాడు. "పెళ్ళికి ఇక వాడు రానట్టేనా?" ఒకంత నిరాశ మిళితమైన స్వరంతో అడిగాడు. ఆముక్తకు ఏం చెప్పాలో తోచలేదు. నిజానికి ఆదిత్య రానందుకు నీకన్నా నాకే ఎక్కువ బాధగా ఉందని అతడికి చెప్పాలనిపించింది. ఆమె మొహంలోని భావాలను గమనించిన రమణ, "పోనివ్వండి పాపం, ఇలాంటి పరిస్థితుల్లో వాడు మాత్రం ఎలా రాగలుగుతాడు? పెళ్లి కూతురిది కూడా ఈ ఊరు కావడంతో సరిపోయింది కానీ, లేకపోతే మా పెళ్లికి మరో ముహూర్తం చూడాల్సి వచ్చేది" అన్నాడు నవ్వుతూ. ఆ రోజు సాయంత్రం దాకా రమణ ఇంట్లోనే ఉండి, చీకటి పడుతుండగా ఇల్లు చేరుకున్నారు ఆముక్త, వర్ధనమ్మలు. సిటీతో పోలిస్తే పల్లెలో జనం చాలా త్వరగా పడుకుంటారు. దానికి తోడు కరెంటు కూడా లేకపోవడంతో 9కే ఊరు కునికిపాట్లు పడుతుంది. భోజనం చేసి పడుకున్న ఆముక్తకు నిద్ర పట్టలేదు. చలిగా అనిపించడంతో కిటికీ తలుపు మూయబోయి, కిటికీలోంచి కనిపించిన దృశ్యానికి చకితురాలై ఆగిపోయింది. పెరట్లో నులక మంచం మీద పడుకున్నాడు శివరామయ్య. ఆయన పక్కనున్న ట్రాన్సిస్టర్లోంచి జయదేవుని అష్టపది లీలగా వినిపిస్తుంది. ఆయనకు కొద్ది దూరంలో కూర్చున్న వర్ధనమ్మ ఉదయం కోసిన పూలను మాలగా కడుతుంది. మంచు మసక వెన్నెల లాంతరు వెలుగులో కలిసి సృష్టిని తేజోమయం చేస్తున్నట్టుగా ఉంది. పెళ్ళైన ఇన్ని రోజుల్లో తాను, ఆదిత్య ఇంతటి తీరికను అనుభవించినట్టుగా ఆమెకు గుర్తు రాలేదు.
మనిషి సంతోషంగా ఉండటానికి డబ్బుకు ఏ సంబంధము లేదనిపించింది ఆమెకు. మరుసటి రోజు పెళ్ళింటికి వెళ్ళగానే అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది ఆముక్త. తాను చూస్తున్నది కలో నిజమో ఆమెకు అర్థం కాలేదు. ఆముక్త రాకను గమనించిన ఆదిత్య ఆమె దగ్గరకొచ్చి నవ్వాడు. రాత్రి 3ంటికి వచ్చాడట. ఆ వేళలో తమకు నిద్రాభంగం కలిగించడం దేనికని సరాసరి పెళ్ళింటికే వచ్చేశాడు. కాలువ దాటడమే కష్టమైంది ఆముక్త. అటువైపున కొందరు స్నేహితులుండటంతో వారి సాయంతో పెళ్లికి రాగలిగాను అన్నాడు వివరిస్తున్నట్టు. అంతేకాదు, ఇన్ని రోజులు ఈ లంకలో పడేసి నీ మానాన నువ్వు అక్కడుండి పోయావని అమ్మానాన్నల ముందు గొడవ పడతావేమోనని భయమేసింది. ఆముక్త మాట్లాడలేదు. నువ్వెలాగైనా పెళ్ళికొస్తా అని తెలుసు. అందుకే నీకోసమని ఓ బహుమతి తయారుగా ఉంచాను అన్నట్టుగా నవ్వి హ్యాండ్ బ్యాగ్లోంచి ఓ ఉత్తరం తీసి అతడికి అందించింది. ఆదిత్య ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు. డియర్ ఆదిత్య, పెళ్లికి ముందు రాసుకోవాల్సిన ప్రేమ లేఖలు ఇప్పుడు రాయాల్సి వస్తున్నందుకు నాకు బాధగానే ఉంది. ఈ సెల్ ఫోన్లు, ఈమెయిల్లు మనుషుల మధ్య దూరం తగ్గించాయేమో గానీ మనసుల మధ్య అగాధాలను ఏర్పరుస్తున్నాయి. ఉదయం లేవగానే ఉద్యోగం అంటూ ఉరుకుల పరుగులతో చెరోవైపు వెళ్ళిపోయే మనం తీరిగ్గా మాట్లాడుకుని ఎన్నాళ్ళయింది? ఆదివారం అనగానే బర్త్‌డే ఫంక్షన్‌లు, మ్యారేజ్ డే సెలబ్రేషన్‌లు తప్ప ఏనాడైనా వర్షం కురుస్తున్న సాయంత్రాన్ని హాయిగా ఎంజాయ్ చేశామా? ధనుర్మాసం రంగవల్లికలు, రామనవమి వేసవి పందిళ్ళు, పల్లెల్లో జాతరలు, పటిక బెల్లం తాటి ముంజలు, వీధి నాటకాలు ఇలా అన్నింటినీ మర్చిపోయి కేవలం బతుకుతున్నాం అంతే. నిజానికి ఇక్కడికొచ్చిన మొదట్లో చాలా బోర్‌గా అనిపించింది గానీ, ఇప్పుడు మన వేర్లు ఎక్కడున్నాయో తెలిసాక కనీసం 6 నెలలకొకసారైనా ఇక్కడికొచ్చి ఉండాలనిపిస్తోంది. కారణం ఏదైనా ఈ 4 రోజులు నేనిక్కడ ఉండే అవకాశం కల్పించిన నీకు, వానకు థాంక్స్. చదవడం ముగించిన ఆదిత్య ఆర్ద్రమైన మనసుతో తలెత్తాడు. అదే సమయానికి ఆదిత్యకు ఏదో పని పురమాయించడానికి అటువైపు వచ్చిన రమణ ఆ ప్రయత్నం మానుకొని చిన్నగా నవ్వుకుంటూ వెనక్కు తిరిగాడు.